అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా మూసారాం భాగ్ శ్రీ గణేష్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరాముని విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ఇక్కడ భారీ ఎత్తున మహిళలు దీపాలతో దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణ కార్యక్రమానికి మరియు ఇక్కడ మహిళలు అతి భారీ సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఏటా ఇక్కడ శ్రీరామనవమి కూడా జరుపుతారు. కావున ఇక్కడ గణేష్ మహారాజ్ వారికి ఇక్కడ ఉన్న మహిళలకి SRVC తరఫు నుంచి ధన్యవాదాలు. ఈ యొక్క దీపారాధన అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రతిష్ట కారణంగా ఈరోజు దీపాలు వెలిగించడం మహిళలు ఇక్కడ చాలా భారీ ఎత్తున దీపాలు ప్రదర్శించి ఈ యొక్క దీపాలను వెలిగిస్తున్నారు. మేడం ఎవరైనా కూడా చెప్పండి. ఈ యొక్క దీపారాధన గురించి ఇక్కడ ఉన్న మహిళలు వారి సందేహం అమ్మవారిని పెడతాము. దీపాలు వెలిగిస్తున్నాము. మహామంగళ హారతి ఇద్దామని నిర్ణయించుకుని కాళీవాసుల మంత్రం సంబరంగా చేసుకుంటాము. గణేష్ మహారాజ్ ఆధ్వర్యంలో ఇక్కడ దీపారాధన కార్యక్రమం మొదలైంది. సహస్ర దీపారాధన కార్యక్రమం ఇక్కడ మహిళలందరూ ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా మీరు జరుపుకుంటున్నారో ఈ యొక్క మహిళలు మాట్లాడుతున్నారు. ఇది మళ్ళీ మళ్ళీ రానిది 5 ఏళ్ళకి ఒకసారి పడక మాత్రమే దక్కిన అవకాశం. 500 సంవత్సరాలు మాత్రమే జరిగే సదవకాశం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మన రాము యాదవ్ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, మీరు పట్టుకోండి. అంటే ఇప్పుడు హనుమాన్ చాలీసా చెప్తాం. హనుమాన్ చాలీసా అందరికి ఇస్తా, ఇప్పుడు ఇస్తా, మీకు వెళ్తా అందులో ఒక్క నిమిషం సారీ సార్ చెప్తా. Krishna
మీరు ఒకసారి మీ యూత్ ఏషియన్ పేరు చెప్పి మా ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట మీరు మాట్లాడండి, అది మీకు లైవ్ వస్తుంది. అది ఆఫ్ చేసి వాయిస్ గట్టి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇస్లామాబాద్ భక్తజనులు ఇస్లామాబాద్ కాలనీలో శ్రీ గణేష్ మహారాజ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మేము సీతారామ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట చేశాము. ఈరోజు రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరిగింది. ఆ సుముహూర్తం గురించి మేము కూడా మా కాలనీలో అందరము భక్తజనులందరూ కలిసి గణేష్ మహారాజ్ యూత్ వారి ఆధ్వర్యంలో ఈ శ్రీరామలల్లా విగ్రహ ప్రతిష్టాపన చేసి ఇక్కడ మేము కూడా పొద్దున విగ్రహ ప్రతిష్ట చేశాము. సాయంత్రం దీపారాధన అండ్ హనుమాన్ చాలీసా, శ్రీరామ భజన మరియు అన్ని దీపాలు ఇక్కడ చుట్టుపక్కల దీపాలు వెలిగిస్తాము, భజన చేస్తాము. దాని తర్వాత తీర్థ ప్రసాదాలు ఉంటాయి. గత మేము శ్రీరామనవమి ఉత్సవాలు కూడా గత 15 సంవత్సరాల నుంచి చాలా చేస్తున్నాము. శ్రీరామనవమితో పాటు ప్రతి సంవత్సరంలో ప్రోగ్రామ్ చేస్తామని అనుకుంటున్నాము. జై శ్రీరామ్ జై శ్రీరామ్. గత 500 years నుంచి ఒక 50 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ శ్రీరాముడి